శుభోదయం అందరికీ నమస్కారం అండి. ఇదైతే మీ రోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు కొంచెం స్పెషల్ ఉందండి. అన్నీ చేసుకున్నా. అది తెలియగలదని వంట మొత్తం పూర్తయింది. కానీ ఇంతకీ టెంకాయ తీసుకొచ్చి పెట్టుకోలేదండి. టెంకాయ కొట్టకుండా పూజ ఎలా చేసుకుంటాం? ఇలా ఉంటుందండి. ఇంతకీ ఈరోజు కార్యక్రమం ఏంటో చెప్పనే లేదు కదండి. ఈ రోజైతే మా మావయ్య గారి తీరా వంట మొత్తం రెడీ చేసుకున్నాక చూస్తే అండి మా బాబు 6:30 కల్లా వెళ్ళిపోవాలి తెలిసిందే కదండి. టెంకాయ అయితే లేదు. ఇంకా ఏం చేస్తామండి, ఈ ఒక్క రోజుకి కాస్త లేట్‌గా వెళ్ళమ్మా అని రిక్వెస్ట్ చేసుకొని, ఇంకా 6:40కి అయితే షాప్స్ తీస్తారన్నమాట. 6:40కి అయితే షాప్స్ తీసాక టెంకాయ తెప్పించి, పూజనైతే చేపిచ్చి, బాబునైతే స్కూల్‌కి పంపించానండి. ఇక్కడ చూడండి మా చిన్న బాబు అయితే సాంబ్రాణి ఎయడానికి వచ్చి, సాంబ్రాణి ఎయటం కుడి చేత్తో అయితే ఏసి మళ్ళీ ఎడమ చేత్తో అద్దుతున్నాడు. అలా చేయకూడదు నాన్న అంటే మళ్ళీ కుడి చేత్తో అద్దాడండి. ఇంకా ఈ పూటకైతే పూజ చేయనండి. కుదిరితే సాయంత్రం అయితే చేస్తాను. పెద్దలో పెట్టుకున్నప్పుడు దేవుడికి పూజ చేయకూడదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్